ఆరు అంటే అందరికి ఉన్న ఒపీనియన్ ఏంది, చాలా క్యూట్, మంచి అమ్మాయి, ఇన్నసెంట్, అది ఇది అనుకున్నాం కదా మంచిగా. లాస్ట్ 2 చాప్టర్లు నేను చూసి ఈ చాప్టర్లో ఉన్నది మొత్తం వదిలించేస్తా. ఆ ఫీలింగ్ని వేళతో సహా పెకిలించాడు పడేస్తాం. ఈ చాప్టర్ చూసాక చాప్టర్ ఓపెన్ చేస్తే మన ఆరు ఆలివర్కి పేపర్ ఇస్తూ ఉంటుంది. ఏంది ఆరు ఈ పేపర్? ఏం లేదు, ఒకసారి చదువుదాని అంటుంది. దాంట్లో రాసి ఉంటుంది, ఒకవేళ మన ఇద్దరం కానీ డెబ్యూట్ చేయలేకపోతే ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం, ఇది మన కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ గురించి టైప్ చేసింది కాదు, ఆరు పెన్సిల్తో రాసుకొని వచ్చింది. దాంట్లో ఇద్దరు వేలు మూతలు వేసి ఇది బాగా చైల్డిష్గా ఉంది అనిపిస్తున్నా సరే తను హ్యాపీగా వేలు మూత వేసేస్తాడు ఆలివర్. అయితే నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం వీళ్ళిద్దరు ఇప్పుడు కపుల్ అయిపోయారు కదా, నిబ్బి కపుల్. ఆ ఎప్పట్లాగే ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ ఎలాగైనా స్టార్ట్ అవ్వాల్సిందే. వీళ్ళు ఏంటంటే మనకి రూమ్లో చూస్తాం సీను, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని ఒకటి పాట పాడుతూ ఉంటాడు. నేను అనట్లేదు, వాడు అదే పాట పాడుతున్నాడు. దీన్ని వీడియో తీసి అమ్మాయిలకు పెడుతున్నారు వీళ్ళు. ఆ అమ్మాయికి ఎందుకు పంపించారు నువ్వు, తను నా మనిషి అని ఒకడంటే, మీ మనిషా, తెలియక పంపించాను, తనకి చెప్పు మనవాడు ఎలా పాడాడు ఒకసారి రివ్యూ ఇవ్వమని. వాడేం మాట్లాడు. 6 మంది అబ్బాయిలని ఒకే రూమ్లో కుక్కేసి ఉంచారంట. సేమ్ అమ్మాయిలతో కూడా కొంచెం అలాంటి పరిస్థితే. అయితే మామూలుగా ట్రైనీస్కి ఫోన్ వాడేదానికి అలో లేదు. వీళ్ళు అలా పాత ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి కదా, అంటే నేను ఎలా చెప్పాలి అది తెలియదు, ఇమేజ్ డిస్ప్లే చేస్తానులేండి, వాటిని వాడుతూ ఉంటారు. ఇది అలా ఉంటే సడన్గా ఆలివర్కి మెసేజ్ వస్తుంది టింగ్ అని. వస్తే అందులో ఒక ఫోటో ఉంటుంది. తెలివైన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అది ఏం ఫోటోను. మన ఆలివర్తో జూమ్ చేసి చూస్తుంటాడు. ఓకే, ఇక్కడ వరకు ఆపేద్దాం, దీని నుంచి డీప్ వెళ్ళడానికి కూడా ఏం లేదులేండి, ఆడంతే అంతవరకే ఉంది. అయితే నెక్స్ట్ సీన్లో మనకి ఒక అతన్నే చూస్తాం. ఇతను ఒక ఇన్వెస్టర్ అంట, పైకి ఇన్వెస్టర్లా కనబడుతున్నాడు కానీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్, ప్లస్ బ్రాండెడ్ అన్నీ వేసుకొని వచ్చి ఉంటాడు. ఒక బోలెక్స్ వాచ్, ఇంకా ఒక ర్యాంబోర్గిని. వాడు అలా రాశాడు. అసలు బ్రాండ్ లేదో మనకి తెలుసు, రోలెక్స్ ఇంకా ల్యాంబోర్గిని. అయితే అమ్మాయిలు ఏం చూసి రేడు చూడు ఎలాంటి బ్రాండ్ వేసుకొచ్చాడు. ఇంకొద్ది మంది ఏందో ఆ టాటూస్ చూడాడు, గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు. సీఈఓకి తెలుసు వీడు గ్యాంగ్స్టర్ అని. అయినా కామ్గా ఉంటున్నాడు. నా పాత ఫ్రెండ్ ఇవాళ మీలో ఒకరిని డెబ్యూట్ చేయించడానికి ఫండింగ్ ఇస్తున్నాడు అని చెప్తాడు. ఈయన గర్ల్స్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాడంట. ఫస్ట్ క్లాస్ ఏ గర్ల్స్ నుంచి 3 తీసుకొస్తారు. వాళ్ళ పేర్లు చెప్పిన వాళ్ళు మనకి బాగా తెలిసింది మన లాసోల్ దీది, మన లాసోల్ గారు వస్తారు. ఇంకా తన 2 క్లాస్మేట్స్ తోటి ఈ బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. సరే నేను వీళ్ళకి పర్సనల్గా మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను అన్నాడు. దోసోనో దేనో. అయితే మన ఆరు నెక్స్ట్ సీన్లో ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఏంటంటే తన డెబ్యూట్ కాలేదని ఆలివర్ సర్ది చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా అందరూ ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఆలివర్ మెసేజ్ చేస్తుంటే రిప్లై రాదు. సడన్గా నాకు ఆరోగ్యం అంత బాగాలేదు, ఆ తర్వాత పెట్టి మెసేజ్లు కూడా ఇంక తను రిప్లై ఇవ్వదు. ఏమారు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, ఎలా ఉంది ఏంటంటే మొత్తం మ్యాటర్ కనుక్కుందంటే తను రిప్లై ఇవ్వకపోయా. ఇంకా ఆలివర్ డ్రెస్ వేసుకొని కోట్ అయి ఉంటుంది, అది అసలు వింటర్ సీజన్లో ఉంది, అక్కడ ఎత్తుక్కుంటూ వెళ్తాడు. తీరా చూస్తే మన ఆరు ఎవరైతే ఉందో వాళ్ళు ఎవరితోటో ఇమేజ్ చూపిస్తాను, నేను చెప్పాలనుకోవట్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటాడు. ఆరు డేంజర్లో ఉంది, తన మీద అసాల్ట్ చేస్తున్నారని మన ఆలివర్ అనుకుంటాడు. కానీ ఈడు బాడీ గార్డ్ చెప్పడం మర్చిపోయినాను, ఈయన గ్యాంగ్స్టర్ గార్డ్ చెప్పుంటాడు ఏ అమ్మాయి అయితే డెబ్యూట్ చేయబోతుందో తనకి బాడీ గార్డ్గా మా వాళ్ళు ఒకరిని పెడతాను నేను అని. ఈడే రీసెంట్ చాప్టర్లో కూడా చూసాం మనం వీడిని. వీడేంటంటే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆపేస్తాడు. ఆలివర్ అర్థం తగుకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఇక్కడున్నాను నేను, ఏం జరుగుతుంది, వీడు బాడీ గార్డ్ అని కొట్టి వాడు ఒక దెబ్బతో నాకౌట్ చేస్తుంటాడు. మళ్ళీ లేపేదానికి చాలా వేస్తూ ఉంటే మొహం వాసిపోతుంది. అప్పుడు లేస్తాడు. తమ్ముడు నాకు అర్థమవుతుంది నువ్వు ఆరు మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇష్టం ఉంది కాదని, కానీ ఇప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఓకే, గర్ల్ ఫ్రెండ్. ఇది అలా ఉంచితే మన ఆలివర్ ఏం మాట్లాడుతానో స్ట్రైట్గా చూస్తాడు. ల్యాంబోర్గినీలో ఆరు మొహం పక్క తిప్పేసి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటారు. దీని తర్వాత సీన్లో మనం చూస్తాం ఆలివర్ అలాగే వెళ్ళిపోయి ఉంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత మన ఆరు డెబ్యూట్ చేస్తుంది. దానికి ఒక కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ కూడా వస్తుంది. ఓకే, కానీ ఈ మహాతల్లి ఈ పుష్కరాలు కామ్గా పోకుండా ఆలివర్ని డెబ్యూట్ కావాల్సిన డిమోట్ చేసేసింది, ఏ నుంచి సీకి పడేసింది. అంటే ఇది వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. ఇది సరేరా ఆలివర్ సరే వదిలేసి, అది ఆలివర్ కానీ డెబ్యూట్ అయితే చాలా ఆక్వర్డ్గా ఉంటుందట. ఈ మహాతల్లికి ఆక్వర్డ్గా ఉంటుందంట. Emotional damage. దీని మొహంకి ఆక్వర్డ్ స్పెల్లింగ్ కూడా రాదు, దీనికి మళ్ళీ ఆక్వర్డ్.
ఇది అలా ఉంచితే సరే లాస్ట్ వాళ్ళు ఎందుకు డిమోట్ అయింది, లాస్ట్ వాళ్ళు ఎందుకు సీకేశారు తెలియదురా. తనతో పాటు తన వాళ్ళందరినీ వేసేసారు సీకి. ఆరుకని సారీ అన్నా చెప్పాలి కదా, ఎందుకు చేసింది అలాగా. లాస్ట్ వాళ్ళు అంటే మేబీ ఈర్ష్య అయి ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ సీన్ లో మనం ఆలివర్ ని మేడ మీద చూస్తాం. వెయిట్ ఆ ఎండింగ్స్ కి ఇంకా చాలా టైం ఉంది. లుక్కిజం ఇంకా చాలా టైం ఉంది. ఆలివర్ ఏం దూకే ప్రయత్నాలు ఏం చేయటం లేదు. అయితే తనకి ఇప్పటిదాకా ఆరోతో ఏం ఫోటోస్ ఉన్నాయి, ఏమేమి మెమరీస్ ఉన్నావో అవన్నిటిని మంటల్లో తగలెడుతూ ఉంటాడు. మనం నెక్స్ట్ సీన్ లో ఆలివర్ నే చూస్తాను. ఏదో షాపింగ్ మాల్ లో ఏదో ఉంటాడు. తను కూర్చుంటే సడన్ గా అక్కడ ఒక వ్యక్తి వస్తారు. చేతిలో హ్యాండ్ బ్యాగ్లు కాస్ట్లీ ఏంటది రింగ్స్ అన్నీ పెట్టుకొని పెద్ద పార్స్ట్ అయితే పెద్ద భర్త రిచ్ లా పోతా ఉంటది. మహాత్తలి ఆరు ఆ గ్యాంగ్స్టర్ గారు లేకపోతే ఎందుకులేండి. మనం నెక్స్ట్ సీన్ లో ఈయన ఎవరు మేనేజరా డైరెక్టర్ ఇతన్ని చూస్తాం. ఈయన అంటాడు, డానియల్ ఇప్పుడు టైం వచ్చేసింది, ఒక ప్రొఫైల్ పిక్ అది మంచిగా రెడీ చేసి పెట్టుకో, అవసరం పడుద్ది తొందరలో అంటాడు. ప్రొఫైల్ పిక్ అంటే ఇప్పుడు నేను సెలాన్కి వెళ్ళి హెయిర్ కట్ అనేది చేసుకొని మేకప్ అనేది చేయించాలి 5 గంటల కంటే, అసలే ఆ టైం రష్ ఉంటుంది, అపాయింట్మెంట్స్ కావాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాడు డానియల్. సడన్ గా క్లాస్ ఏ వాళ్ళు ఎదురొస్తారు, మనోడేంది వీళ్ళకి అసలే నేనంటే అంతగా నచ్చదు, సో ఐ కాంటాక్ట్ ఏమి ఇవ్వద్దు, డైరెక్ట్ వెళ్ళిపోతాం నుంచి అనుకుంటాడు. కానీ వాళ్ళు బలకరిస్తారు వీడిని. నేను తప్పుగా అనుకున్నాను రా, మేము ఇక్కడ లుక్స్ని బట్టి కాదు టాలెంట్ని బట్టి జడ్జ్ చేస్తాం, ఈ మాటని కాస్త గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి అలా చెప్పి కంగ్రాట్స్ నువ్వు సెలెక్ట్ అయ్యో, ఇప్పుడు ప్రొఫైల్ పిక్ దాకా వచ్చింది, కంగ్రాట్స్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఓకే నైస్. నెక్స్ట్ సీన్ లో మనం ఆరుని చూస్తాం. ఎందుకురా ఇది, ఈ సాంగ్లు ఈ షూటింగ్ చేసే వాళ్ళందరూ అర్ధరాత్రులు ఎందుకు చేస్తారా, అర్ధరాత్రి నింది 2 గంటలు నిద్రపోయి నేను ఎలా చేయగలను రేపంతా పని. అవును ఈ వల్ల నేను 4 గంటలకు లేచి పని చేయాల్సి వస్తుంది. మేకప్ ఆర్టిస్ట్ బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. నా ఇది ఉంది చూడండి, దీనివల్ల నానా బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. అయితే తను సూషి తింటూ ఉంటుంది కదా, వెనకాల ఇప్పుడు మేనేజర్ గారు అడుగుతాడు, హే నువ్వు అడిగావు కాబట్టి వెళ్ళి ఇంత అర్ధరాత్రి పూట ఇంత రాత్రి పూట లగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చావు సూషి నీ కోసం అంటూ ఉంటాడు. ఈ అరు మాత్రం ఏం చేస్తుంటుందో తెలుసా, పనికి మళ్ళీ యాక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ తన ఫోటోలు పెడుతూ ఉంటుంది. ఓకే ఫోటోలు పెడుతూ ఉంటుంది. అలా ఉంటే సడన్గా ఎవడో తలుపు తీసుకొని వస్తాడు. తీరా చూస్తే అది మన గ్యాంగ్స్టర్ గారు వచ్చి అరు తాగేస్తున్నాడు బాగా, మా మేకప్ ఆర్టిస్టులు మీరు కాసేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. ఆరు సడన్గా తన ఫోన్ని హైడ్ చేసుకోవడం గమనించి వీడేమనుకుంటాడు తెలుసా గ్యాంగ్స్టర్, ఈ మేనేజర్ గైడ్ వల్లే ఏదో అయి ఉంటుంది, వాడిని మొహం మీద ఉద్ది నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ పని సరిగ్గా చేయమని, ఈసారి కూడా సరిగ్గా చేయలేదు కదా, వాడిని బాగా ఉతుకుతాడు. ఇంకా ఈ మేనేజర్ గాడికి పవర్ లేదు కదా ఆడ, ఏం చేయలేడు కదా. వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తే సీన్లో మన డానియల్ అంతా హెయిర్ కట్ మేకప్ వేసుకుని రెడీగా ఉంటాడు. అమ్మాయిలు అందరూ కూడా చూసి ఫిదా అయిపోతూ ఉంటారు. సో మన తన పేరు ఏంటది జాయ్, తను సిగ్గుపడిపోతూ ఉంటుంది డానియల్ చూసి. డానియల్ అది చాలా బాగున్నావు, చాలా అందంగానో అదే చెప్తుంటే సడన్గా మనకు విషయం తెలుస్తుంది. మన డ్యూకి ఎవడైతున్నాడో పైన రూమ్లో ఇరుక్కోపోయి ఉన్నాడు, తను లేట్ అనుకొని లాక్ వేసేసారంట, ప్లస్ ఎర్లీగా వచ్చేళ్ళకి. సో డానియల్కి ఫోన్ చేస్తాడు, డానియల్ లాకే నువ్వు వేసావంటే, లేదు మావా ఏమంటే, ఏం లేదురా నేను ఇరికిచ్చేసారు మీరు, ఇప్పుడు నేను ఎలా బయటికి రాలే, నువ్వేం టెన్షన్ పడు మాకు అన్నా, మీరు చెప్పింది ఏంటి అమ్మాయిలు కొంచెం టైం పడుతుందని కదా, ఇలా కొంచెం సేపు ఆగరా, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను వాడు తాళాలు తీసుకొస్తాడు, నీకు ప్రాబ్లం లేదు. ఆ ఫ్రెండ్ ఎవడు మన ఓజీ డానియల్, మన లిటిల్ డానియల్. వాడు వెళ్ళి నిద్రపోతాడు, ఆ బాడీలో లేచి తాళాలు తెస్తాడు. మన పిచ్చి ఎగ్జైటెడ్గా ఉంటాడు. ఓకే ఫస్ట్ టైం ఈ బాడీలో నేను ఈ పీటీజీలో అడుగు పెట్టబోతున్నాను, ఎడంకాలు పెట్టాలి లేదు పిచ్చి ఎగ్జైటెడ్గా ఉంటాడు మన డానియల్. అప్పుడే క్లాస్ ఏ వాళ్ళు కూడా వస్తే వీళ్ళు అడతారు, మనోడు ఏమనుకుంటాడు బాగా క్లోజ్గా తట్టినా వీళ్ళకి మన డ్యూక్ తెలిసే ఉంటాడు. ఆ భయం మీకు డ్యూక్ తెలుసు, క్లాస్ సి వాడు నా ఫ్రెండ్ అంటే, వాళ్ళు ఇందాక ఏమన్నాడు లుక్స్ని బట్టి జడ్జ్ చేయడంట. నా కొడుకు ఇప్పుడు ఎంత లుక్ ఇస్తూ ఉంటాడు. ఓకే నెక్స్ట్ ఏం జరగబోతుందని చూసే ముందు నేను యాక్చువల్గా ఈ వీడియో ఇవాళ అప్లోడ్ చేయాలి, మండే, కానీ ఫీవర్ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాం. ఎనీవేస్ ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తూ ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మన కాంటెంట్ నచ్చే ఉంటుంది. ఒకవేళ మన కాంటెంట్ నిజంగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పైగా ఎంటైర్ ప్లేలిస్ట్ ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డోంట్ ఫర్గెట్ టు వాచ్.
డానియల్ డ్యూక్ని మీట్ అవుతాడు, దాన్ని రూమ్ నుంచి బయటకు తీసుకొస్తాడు. అదేదో కోకో ఏందో కాఫీ నా సరిగ్గా చూడలేదు. దాన్ని డ్యూక్ ఇస్తుంటే అంతా బాగానే ఉంది, కానీ నాకు ఇది పాత రోజుల్ని గుర్తుకు తెస్తుంది. అదే ఐసీ స్టేర్ అంటే, హే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, నాకు మీటింగ్ ఉంది అని ఒక నిబ్బి చెప్తోంది. అయితే ఈ మహాతల్లి ఏదైతే ఉందో ఈమె డానియల్, ఐ మీన్ బిగ్ డానియల్ పెద్ద రాకుమారుడు లాగా ఎప్పుడు చిరునవ్వుతో బలకరించి ఆమె మాడు మొహం పెట్టేసింది. ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. ఒరిజినాలిటీ ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ ఓకే సరే అండి మేము వెళ్ళిపోతాను. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు డ్యూక్. డానియల్ నువ్వు పెద్ద డానియల్ చాలాసార్లు చూసావు కదా, ఇప్పుడు నన్ను కూడా చూడు నేను ఎలా చేస్తున్నాను అని. వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే తప్పుడు నా కొడుకు ఇంకెవడు ఆ 6 పెద్ద అంటే దానికంటే పెద్ద అది తన మేనేజరు. వాడికంట 6 దానికి పిచ్చి పట్టిందా ఇంకేమన్నా అయిందా నాకు తెలియదు, కానీ తనకి బొమ్మ ఉంటే చాలా అన్కంఫర్టబుల్గా అన్కంఫర్టబుల్గా ఇంకేదోలా ఉందంట. దీన్ని వెళ్ళి సిటీ బయట పారేయమని చెప్పిందంట. ఆ ప్లేస్లో ఎవడుకున్నా కాలద్ది నేను ఒప్పుకుంటా. ఈయన కొడుకు డానియల్ చూసి ఎవర్రా ఈ బొద్దు కమల పిల్లకాయలు, ఓకే వెళ్తే కాసేపు పాడుకుందాం. ఓకే వీడి పేరు డ్యూక్ ప్యాన్. అది ఎలా చూస్తుంటాడు తెలుసు నోటీస్ బోర్డు పేరు. డ్యూక్ని డానియల్ని వాళ్ళ మీద ఎక్కి చూస్తుంటాడు వీడు. తనకి కాస్త అనిపిస్తున్నా, ఏంటి కోపం వస్తుందా, నా మీద కంప్లైంట్ ఇస్తే అసలే నిన్ను అంటే వాడి వల్ల తీసుకున్నారు, నేను ఫేవరెటిజం వల్ల తీసుకున్నారు. ఫేవరెటిజమా? ఓ నీకు తెలీదా, ఆడు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడొక్కడే రావాల్సింది రిక్వైర్మెంట్, కానీ నేను మెన్షన్ చేయడం వల్ల వాడు నువ్వు వస్తే నేను వస్తానడం తోటే వాళ్ళు నేను తీసుకున్నారు, లేకపోతే నేను తీసుకునేవాళ్ళు కాదు. డ్యూక్ చెప్తాడు, డ్యూక్ని అంటాడు ఏంటి ఇప్పుడు నా మీద రిపోర్ట్ ఇస్తా. లేదు రిపోర్ట్ ఇవ్వను, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్కి నన్నేమన్నాను పర్లేదు, నా ఫ్రెండ్ అనుకో, నాకు తెలుసు నాకు ఇది అంత మంచి ప్లేస్ కాదు, కానీ నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ, నా స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ద గోట్ డ్యూక్. అంటే ఇదా చీటా గడికి నచ్చదు. రోడ్లో కనపడుతున్నానా, లూజర్లా కనపడుతున్నానా, ఏంటి నాకే రూడ్గా సమాధానం చెప్పాను తొందరగా నీకు అని చెప్పి ఆ నోటీస్ పడుకుంటే పిన్ని తీసి డ్యూక్ చోలు కూర్చోస్తాడు. నీకు ఇలాగే కావాలి, సారీ చెప్పి మర్యాదగా నాకంటే నేనేం తప్పు చేయలేదు బే, నేను ఎందుకు చెప్పాలి నీకు సారీ, నేను ఎందుకు చెప్పాలి సారీ అంటాడులేండి బేగి ఏముండవు. ఓకే చెప్పవైతే ఉన్న పిన్లని చెప్పి చెవులో కూర్చేస్తాడు. మన డానియల్ కాలపేరానికి వచ్చేస్తాడు. అన్న వద్దన్న వాడికి ఏం తెలియదు అన్న, వాడు మూర్ఖుడు అన్న వదిలేసేయండి. వాడి బదులు నేను చెప్తున్నా కదా, ఓకే వాడి బదులు నేను టార్చర్ చేస్తారా, వాడు చెప్పాలి నాకు సారీ. డానియల్ని టార్చర్ చేయబోతుంటే ఆలివర్ వచ్చి రే డానియల్ చాలాసేపు అయిపోయిందిరా, ఇప్పుడన్నా లేరా, వెళ్ళి ఒక ఫోటోనే కదా, వెళ్ళి ఆ ఫోటో అయితే త్వరగా తీసుకొని వచ్చేద్దాం రా, త్వరగా లే. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన పెద్ద డానియల్ వచ్చి మేనేజర్ గాడి అంగీ బజాయిస్తాడా, కింద మీద పగల కొడతాడా, లేక ఏం జరుగుతుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.